ఋషిభిश्च తదా నీతా దార్తారాష్ట్రాన్ ప్రతిస్వయం శిశవశ్చ విరూపాశ్చ జటిలా బ్రహ్మచారిణః. భావం: ఈ శ్లోకం ఉగ్రశ్రవాసుడు అనగా సూత పౌరాణికుడు ద్వారా శౌనకాది ఋషులకు చెప్పబడింది. ఉగ్రశ్రవాసుడు ఎవరంటే ఒక ప్రసిద్ధ సూతపుత్రుడు. మహాభారతాన్ని శౌనకాది ఋషులకు కథా రూపంలో వినిపించిన వక్త. శౌనకాది ఋషులు అనగా శౌనకాది మహర్షి నేతృత్వంలో ఉన్న మహర్షుల సమూహం. వీరు నైమిషారణ్యంలో దీర్ఘకాలిక యాగం నిర్వహిస్తూ సూత పౌరాణికుడైన ఉగ్రశ్రవాసుడి నుంచి పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకునేవారు. ధృతరాష్ట్రుని కుమారులు స్వయంగా ఋషులను, అందమైన వారిని, చిన్నపిల్లలను, జటిలలను, బ్రహ్మచారులను తమ రాజధానికి తీసుకెళ్లారు. ఇలా ఎందుకు తీసుకెళ్లారు అనగా, కౌరవుల అధికారం, ధర్మపరమైన అధికారాన్ని సమర్థించుకోవడం, ప్రజల మద్దతు పొందడం, తమ రాజ్యాన్ని పవిత్రంగా చూపించడం, పాండవులపై గెలుపును ప్రదర్శించడం వంటి కారణాలతో మహర్షులను, పిల్లలను, బ్రహ్మచారులను, తపస్సు చేసేవారిని తమ రాజ్యానికి తీసుకెళ్లారు.